సుందర్పూర్ అడవిలో ఆ రోజు చాలా మంచి రోజు. మంక కోతి సంతోషంగా చెట్ల నుండి పళ్లను కోసుకుని తింటూ ఉంది. మరియు దాంతో పాటే పాట పాడుకుంటూ ఉంది. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. ఏం విషయం మంకు, నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? ఏం చెప్పను గోరయ్యో రాణి, వర్షాకాలం తర్వాత మళ్ళీ వచ్చే వసంతంలో పళ్ళన్నీ తింటుంటే ఎంత బాగుంటుందో. నువ్వు చెప్తున్న మాట కరెక్టే. రా అయితే మరి నాతో పాటు కూర్చొని పాటలు పాడుతూ ఇది తిందాం. ఇద్దరు చేరి పాట పాడడం ప్రారంభించాయి. మరియు ఒక్క చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఎగురుకుంటూ సంతోషంగా పళ్ళు తింటున్నాయి. మంక కోతి అరటి పండు తిని మరియు అరటి తొక్కని కింద పడేసింది. అదే సమయానికి మోలుబోలు అక్కడికి వచ్చాడు. తన కాలు అరటి తొక్క మీద పెట్టాడు మరియు తను దడామని వెళ్లి నీటిలో పడిపోయాడు. మోలు మంకుని చూశాడు. మంకు, నేను నిన్ను వదిలిపెట్టను. అరే ఎలుగుబంటన్నా, సారీ, పొరపాటైపోయింది. ప్రతిసారి నువ్వు నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటావు. ఈసారి నేను నిన్ను చట్నీ చేసేస్తా. మోలుబాలు మంకుని పట్టుకోవడానికి ఒక చెట్టుని ఎక్కుతూ ఉన్నాడు. మోలు మంకుకి దగ్గరికి చేరుకున్న వెంటనే తను ఒక్క చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగిరిపోయాడు. అంతలోపే మంకు తన బలాన్ని ఉపయోగించి నదిని కూడా దాటి ఇంకో చెట్టు మీదకి వెళ్ళిపోయింది. మోలుబాలు ఇంకో చెట్టుని కూడా ఎక్కుతూ ఉంది. రా రా వచ్చి పట్టుకొని చూపించు. నేను నిన్ను వదిలిపెట్టను. మోలుబాలు మంకుని పట్టుకోవడానికి ఆ నదిని దాటడానికి కూడా ప్రయత్నిస్తుంది. అప్పుడు అది ఆ నదిలోకి పడిపోయింది.